జయశీలుడైన యేసునామము శత్రు సమూహముపై జయమిచ్చును. జయశీలుడైన యేసునామము, యేసునామము జయం జయము. సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్న హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్న హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్నా పైనామము యేసు నీ నామము. అన్ని తరములకైన ఘనపరచదగిన క్రీస్తేసుని నామము. యేసునామము జయం జయము. సాతాను శక్తులు లయం లయము. యేసునామము జయం జయము. సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం యేసయ్యా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమల తన గొప్ప దేవైందా కాపాడినయ్యా, సజీవ సంఖ్యలో ఉంచినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు వేసైనా ప్రార్థన. ఆమేన్ ఆమేన్. యెహోవా మహాత్యము గొప్పది ఎంతో, గ్రహింప శక్యము కానిది. పరలోక సైన్యమా, పరమ తండ్రి మహిమను, పరక్రమ క్రియలు తెలుపుదామురారండి. పరక్రమ క్రియలు తెలుపుదామురారండి. పరిశుద్ధ దేవుని గొప్ప కార్యములు, పరిశుద్ధ కార్యము ప్రకటింతుము. పరిశుద్ధ కార్యము ప్రకటింతుము. యెహోవా మహాత్యము గొప్పది ఎంతో, యెహోవా మహాత్యము గొప్పది ఎంతో, గ్రహింప శక్యము కానిది. మహత్యము కలిగిన దేవుడరుదించెను, మహత్యము కలిగిన దేవుడరుదించెను. మహిమను విరచి నరుడుగా జన్మించే, మహిమను విడచి నరుడుగా జన్మించే. ఆహా సిలువలో సాతానును జయించే, ఆహా సిలువలో సాతానును జయించే. బాహటముగా రక్షణ సగే మనకు, బాహటముగా రక్షణ సగే మనకు. యెహోవా మహాత్యము గొప్పది ఎంతో, యెహోవా మహాత్యము గొప్పది ఎంతో, గ్రహింప శక్యము కానిది. తప్పిపోతే మిలలో గొర్రెలను బలియు, తప్పిపోతే మిలలో గొర్రెలను బలియు. తప్పులెన్నో చేసి శిక్షార్హులమైతిమి, తప్పులెన్నో చేసి శిక్షార్హులమైతిమి. అర్పించేను ప్రాణము మంచి కాపరి అయి, అర్పించేను ప్రాణము మంచి కాపరి అయి. గొప్ప రక్షణనిచ్చి ఉద్ధరించెను, గొప్ప రక్షణనిచ్చి ఉద్ధరించెను. యెహోవా మహాత్యము గొప్పది ఎంతో, యెహోవా మహాత్యము గొప్పది ఎంతో, గ్రహింప శక్యము కానిది, గ్రహింప శక్యము కానిది.
ఆదము నందు పోయే దేవుని మహత్యము, ఆదము నందు పోయే దేవుని మహత్యము, అందులమై ఉంటిమి అజ్ఞానులమైతిమి, అందులమై ఉంటిమి అజ్ఞానులమైతిమి, నాదుడేసు నందు పొందితిమి వెలుగు, నాదుడేసు నందు పొందితిమి వెలుగు, అధికమైన జ్ఞానమొసగే మనకు, అధికమైన జ్ఞానమొసగే మనకు, యెహోవా మహాత్యము గొప్పది ఎంతో, యెహోవా మహాత్యము గొప్పది ఎంతో, గ్రహింప శక్యము కానిది, పాపముతో నిండిన పాపి నేడేరారమ్ము, పాపముతో నిండిన పాపి నేడేరారమ్ము, పాప ఫలితము మరణము సహింతువా, పాప ఫలితము మరణము సహింతువా, పాపుల రక్షకుడే సురక్షింప నిలచే, పాపుల రక్షకుడే సురక్షింప నిలచే, తప్పులొప్పుకొనుము నిన్ను రక్షించును, తప్పులొప్పుకొనుము నిన్ను రక్షించును, యెహోవా మహాత్యము గొప్పది ఎంతో, యెహోవా మహాత్యము గొప్పది ఎంతో, గ్రహింప శక్యము కానిది, ప్రధానుల కంటేను అధికారుల కన్నా, ప్రధానుల కంటేను అధికారుల కన్నా, అధికుడు ప్రభువు రాజ్యమేలవచ్చును, అధికుడు ప్రభువు రాజ్యమేలవచ్చును, అందరికీ ప్రభువు శిరస్సయ్యున్నాడు, అందరికీ ప్రభువు శిరస్సయ్యున్నాడు, అందరం పాడేదము హల్లెలూయా పాట, అందరం పాడేదము హల్లెలూయా పాట, యెహోవా మహాత్యము గొప్పది ఎంతో, యెహోవా మహాత్యము గొప్పది ఎంతో, గ్రహింప శక్యము కానిది, గ్రహింప శక్యము కానిది. హల్లెలూయా హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా, ఆమేన్. దేవా మీకు ఆరాధన, యేసయ్యా మీకు వందనాలు తండ్రి, స్తోత్రం. ప్రియులారా, ప్రార్థన చేయడానికి అలాగే ప్రభువైన యేసుక్రీస్తును ప్రియులారా పాటలు పాడి జీవంగల దేవుని గణపరచడానికి దేవుడు మనకు అనుగ్రహించిన మంచి సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రం. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక వందనాలు. ప్రియులారా, మనం పరిశుద్ధ గ్రంథం ప్రార్థన పూర్వక ప్రియులారా ధ్యానిస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం తెచ్చినాక మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక నుండి కొన్ని విషయాలు, ప్రారంభంగా మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక నుండి ఒక వాక్యం ప్రియులారా మనం చదువుదాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ దినం. ప్రియులారా, మనం చూసినట్లయితే దేవుని చేత పిలువబడిన గొప్ప అపోస్తలుగా ఉన్న పౌలు గారు ప్రియులారా మనం చూసినట్లయితే, నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నెరవేర్కుందునని నిశ్చయించుకుని దేవునికి స్తోత్రం. అంటే యేసుక్రీస్తును ప్రియులారా గమనిస్తున్నామన్నమాట. ఫోకస్ అంటే యేసుక్రీస్తును ధ్యానిస్తున్నామన్నమాట. అపోస్తలుడైన పౌలు తన హృదయం అంతా కూడా ప్రియులారా మనం చూసినట్లయితే సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నెరవేర్కుందునని నిశ్చయించుకోండి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనలో ఎంతమంది యేసుక్రీస్తు వైపు చూస్తున్నారు, యేసుక్రీస్తును హృదయంలో ధ్యానిస్తున్నారు? దేవునికి స్తోత్రం. వారు తప్పకుండా మేలు, విడుదల, ఆశీర్వాదాలు తప్పకుండా పొందుతారు. కాబట్టి ప్రీచింగ్ కూడా మనం చూసినదే సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించడం చాలా గొప్ప విషయం. ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు. 11వ అధ్యాయము ప్రియులారా 11వ అధ్యాయము 23వ వచనం నుండి ప్రియులారా మనం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు జీవగల దేవుని నుండి పొందిన ప్రదేశ సంఘానికి చెప్తున్నాను అనమాట. ఏంటిదంటే యేసుక్రీస్తు
23వ వచనం, మీకు అభయింపబడిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభు అని యేసు దాను అభయింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరం, మీ కొరకు ఉన్న నా శరీరం అని ప్రియులరా స్పష్టంగా మాట్లాడుతున్నాను అనమాట. కాబట్టి ప్రియులరా మనం చూస్తున్నట్లయితే యేసుక్రీస్తు ప్రియులరా అంటే యేసుక్రీస్తు కలువరి శిలువలో ప్రాణం పెట్టేది నా కొరకు అనమాట. ఇది మనం ధైర్యంతో చెప్పాలి. మనం భయపడాల్సిన అవసరం లేదు. యేసుక్రీస్తు నా కొరకే పుట్టాం, నా కొరకే, మా కొరకే, మన అందరి కొరకే, మానవులందరి కొరకే. హల్లెలూయా. కాబట్టి ఇది నా కొరకు లేదంటే మీ కొరకు అనే సత్యం మన లోతుగా పరిశుద్ధాత్మ వలన గ్రహించుకోవాలి ప్రియులారా. మన కొరకే, మీ కొరకే పరలోకం నుండి ప్రభు దిగి వచ్చాడు అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనల్ని ప్రభు ఎంతగా ప్రేమిస్తున్నామనే సత్యం పరిశుద్ధాత్మ వలన ప్రియులారా మన లోతుగా గ్రహించిన కాక అది గ్రహించిన కొలది ధైర్యం ఇంక్రీస్ అవుతాయి అనమాట. బలం ఇంక్రీస్ అవుతాయి, ధైర్యం, సంతోషం ఇంక్రీస్ అవుతాయి, సమాధానం, నెమ్మది వస్తాయి అనమాట. కాబట్టి ఈ సత్యం ప్రియులారా మనం ప్రతిరోజు మనం ధ్యానించాలి. యేసుక్రీస్తుని మనం ప్రతిరోజు, ప్రతి నిమిషాలు ప్రియులారా పరిశుద్ధాత్మ సహాయం వలన గైడెన్స్ ను బట్టి మనం ధ్యానించాలి. హల్లెలూయా. ఆమేన్. మన ధ్యానం యేసుక్రీస్తుగా ఉండినాక చూడండి, యేసుక్రీస్తు కూడా స్పష్టంగా చెప్పామన్నమాట. 24వ వచనంలో ప్రియులారా మనం చూడొచ్చు. అంటే దానికి అర్థం యేసుక్రీస్తు చెప్తున్న విషయం, నన్ను మర్చిపోవద్దు. ఎందుకంటే మనం చాలా విషయాలు మనం చూస్తున్నాం, చాలా విషయాలు ప్రతిరోజు వింటున్నాం. కాబట్టి యేసుక్రీస్తుని ప్రియులారా మనం మర్చిపోవద్దు. కానీ ప్రభు చెప్తున్న విషయం, నన్ను మీరు జ్ఞాపకం చేయాలి. చూడండి 24వ వచనం, దానిని విరిచిది మీ కొరకే నా శరీరము, నన్ను జ్ఞాపకం చేయాలి. చూడండి, నన్ను జ్ఞాపకం చేసుకోనుడకై దేనిను దేవుడని చెప్పాను. నన్ను జ్ఞాపకం చేయాలన్నమాట. కొందరు మనం చూస్తున్నట్టే ఆమేన్ ఆశీర్వాదాలు ఇంగిరీస్ అవుతున్న కొరది కొన్నిసారి జీవగల దేవుడిని మర్చిపోతాను. కానీ మన మధ్యలో అలాంటి వారు లేదు. దేవునికి స్తోత్రం. నేను నమ్ముతాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు మనల్ని ఎంతగా దీవించినా గాని ఆ ప్రభు అయిన యేసుక్రీస్తుతో మన కృతజ్ఞత కలిగిన వారు ఉండాలి. దేవుడు వేసిన మేళ్ళు మనం మర్చిపోవద్దు. కీర్తనలు 103 కీర్తనలో మనం చూడొచ్చు. జీవంగల దేవుడు చేస్తున్న ఉపకారములో దేన్ని మరవద్దు అనమాట. మర్చిపోవద్దు. ప్రభు చేస్తున్న మేలు ప్రియులారా మనం మర్చిపోవద్దు. మన పరిస్థితి ఎలా ఉంది? ప్రభు చేస్తున్న మేలు మర్చిపోయిన స్థాయిలో మనం ఉన్నారా, లేదంటే మనం దాన్ని గుర్తుంచుకొని ప్రభువును స్తుతించే వారుగా మనం ఉన్నామా? కాబట్టి ఇప్పుడు దయచేసి బైబిల్ కింద మనకు నేర్పిస్తుంది, జ్ఞాపకం చేయాలి. ప్రభు ఉన్న ప్రియులారా మనం జ్ఞాపకం చేయాలి. ప్రత్యేకంగా కలువరి శిలువలో యేసుక్రీస్తు తన శరీరం తల నుండి అరికాళ్ళకే ఎన్నో గాయాలు నా కొరకే, తన చేలు చెత్త ఆమెన్ హల్లెలూయా లోతు గాయపరచబడామన్నమాట. తలలో ముళ్ళ కిరీడం నా కొరకే ఆమెన్ హల్లెలూయా. ఆ ముళ్ళ కిరీడం భరించాల్సిన పరిస్థితి వచ్చిందనమాట. హల్లెలూయా. మన కొరకే, మనల్ని రక్షించుకోవడానికి కొరకే అనమాట. కాబట్టి ఎన్నో గాయాలు, ఎన్నో దెబ్బలు ప్రభు అనుభవించారు. రియల్గా ప్రభు అనుభవించారు. శ్రమ, లోతైన శ్రమలోనికి వెళ్ళాం. దేని కొరకు ప్రియులారా? నిన్ను రక్షించుకోవడానికి కొరకు అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి మన ప్రభు మనం రక్షకుడు, విమోచకుడు అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి యేసుక్రీస్తు పొందిన గాయముల చేత మనకు స్వస్థ ఉంది అనమాట. ఆత్మ, ప్రాణం, శరీరం దేవుడు స్వస్థపరిచినాడు. స్తోత్రం. ఎవరైనా ఒకవేళ రోగాలతో ఉంటే ప్రార్థన కన్ఫ్యూజ్ చేసుకోవాలి. యేసే మీరు పొందిన గాయముల చేత నేను స్వస్థపరిచినటి దవా మీకు స్తోత్రం చెప్పాలి. ప్రభువును ధ్యానించాలి, ప్రతిరోజు ధ్యానించాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రభువును ధ్యానిస్తున్న కొలది పరిశుద్ధాత్మలో ఆధారపడి ధ్యానిస్తున్న కొలది మన సంతోషం తప్పకుండా ఇంక్రీజ్ అవుతాయి అనమాట. ఆనంద నదులు మన ఆత్మ నుండి రిలీజ్ అవునాక ప్రేమ రిలీజ్ అవుతుంది. దానితో పాటు ఆనంద నదులు మన ఆత్మ నుండి, పరిశుద్ధాత్మలో ఆనందం ఉంది, ఆనందం మన ఆత్మ నుండి ప్రవహిస్తాయి అనమాట. ప్రవహించినప్పుడు ఏమవుతుంది? మన హృదయం అంతా కూడా బైబిల్లో రాయబడినట్టు జరుగుతుంది అనమాట. ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందించుడి. ఆ వాక్యం మన జీవితంలో జరుగుతుంది అనమాట. ప్రభువునందు ఆనందించుడు. కాబట్టి ఇప్పుడు ఇలా మీరు ఎంతమంది ప్రభువులో మీరు ఆనందిస్తున్నారు? హోలీ స్పిరిట్ ప్రసన్నతతో నింపబడి మనం ఆనందించాలి. ఈ విషయంలో మనం పట్టుదలతో ఉండాలి అనమాట. ఎందుకంటే అది ప్రియులారా మనకు మేలు అనమాట, కీడు కాదు. మనకు చాలా చాలా మేలు. ప్రభువునందు ఆనందించడం
చాలా మేలన్నమాట. అందుకొరకే బైబిల్ గ్రంథం ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ దినములో స్పష్టంగా రాయబడింది, ఎల్లప్పుడూ ప్రభువులో మనం ఆనందించే వారికి ఉండాలి. అంటే మన సంతోషం ప్రభువు ఉండాలి అన్నమాట. యేసుక్రీస్తు మన సంతోషంగా మార్చబడాలి. హల్లెలూయా. ప్రభువులో మనం ఆనందించాలి. అది ప్రియులారా దేవుని యొక్క చిత్తం. అలాగే ఎవరైతే ప్రభువులో ఆనందిస్తారో వారు బలవంతులుగా మార్చబడతాయి. వారు బలహీనంలో ఉండలేదన్నమాట. ఎందుకంటే బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది పవర్ఫుల్ మెడిసిన్ అన్నమాట. ప్రభువు నందు ఆనందించుకోవడం, ఆనందం, జోయి. హల్లెలూయా. పవర్ఫుల్ మెడిసిన్ మనందరం చాలా మంది మనం చూసినట్లయితే ప్రతిరోజు టాబ్లెట్ మెడిసిన్ వాడుతున్న వారు ఉన్నారు. సరే, కాబట్టి ప్రియులారా ప్రతి ఒక్కరు ఆరోగ్యవంతులుగా ఉండాలని కోరుతున్న వారిని. కాబట్టి మనం చూసినట్లయితే మనం చూసినట్లయితే మన డబ్బు మనం సంపాదిస్తున్నాము ఒకవైపు, కానీ డబ్బు ఖర్చు పెట్టే విషయం మనం చూసినట్లయితే ఎక్కువ మంది మనం చూసినట్లయితే ఆరోగ్యం కొరకు ఎక్కువ పెడుతున్నారు, కొందరు తక్కువ ఉండొచ్చాము. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా అంటే ఆరోగ్యం మంచిగా ఉండాలని మనం కోరుతున్నాం, మంచిది. హల్లెలూయా. కాబట్టి 3 భాగాలు అంటే ఆత్మలో మన హెల్తీగా ఉండాలి, ఆత్మ మనిషి బలంగా ఉండాలి. 2 మన మనస్సు అంటే ప్రాణం స్ట్రాంగ్ ఉండాలి. ఇంకా శరీరం దేవుని చిత్తానుసారంగా ఆరోగ్యం కలిగిన శరీరం దేవుడు మనకు అనుగ్రహించినాక ఫైనాన్షియల్ గా మనం స్ట్రాంగ్ ఉండాలి. అలాగే రిలేషన్షిప్ లో జీవగల దేవునితో రిలేషన్షిప్ లో మనం స్ట్రాంగ్ ఉండాలి. ఇక ఇద్దరితో రిలేషన్షిప్ లో దేవుని ప్రేమతో నింపబడి మనం హెల్తీగా ఉండాలి. ఇది దేవుని చిత్తం అనమాట. దేవునికి స్తోత్రం. అది దేవుని చిత్తం అనమాట. కాబట్టి ప్రియులారా ప్రభువునందు ఆనందించడం. కాబట్టి ప్రభువుని ప్రియులారా మనం ధ్యానించిన కొలది ప్రభువు నా కొరకు ఇంత గొప్ప కార్యం చేస్తామని ప్రియులారా పరిశుద్ధాత్మ దేవుడు లోతైన అనుభవంలోనికి మనల్ని నడిపించినాక కాబట్టి అది గ్రహించిన కొలది దుఃఖం, బాధ, నిరాశ డిలేట్ అయిపోతాయి అనమాట, మెల్ట్ అయిపోతాయి, కరిగిపోతాయి అనమాట. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం ధ్యానించాలి. దేవునికి స్తోత్రం. ఇంకా బెల్ ఇంక్రీస్ అవుతాయి, ఆనందం ఇంక్రీస్ అవుతాయి. హల్లెలూయా. కాబట్టి ప్రభువునందు ఆనందించుడి. ఇది ప్రియులారా చాలా ప్రాముఖ్యమైన విషయం, ప్రభువునందు ఆనందించడం. కాబట్టి దేవుడు మనల్ని అందరినీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఆనంద తైల అభిషేకంతో కుమ్మరించునాక బైబిల్లో రాయబడింది, ఆనంద తైలంతో దేవుడు నిండి మనల్ని హెచ్చిస్తాడు. ఆనంద తైలం, ఆనందం, సంతోషం ప్రభు ఇస్తాడు మనకు. బైబిల్లో రాయబడింది. ఇప్పుడు లోక సువార్తలో ప్రియులారా మనం చూడొచ్చు, 2వ అధ్యాయంలో మనం చూడొచ్చు యేసుక్రీస్తు పుట్టిన దాని గురించి ప్రియులారా మనం చూసినట్లయితే అందరికీ మహా సంతోషం, ప్రజలందరికీ మహా సంతోషంతో ఉండడానికి కొరకే తల్లిదండ్రుడు యేసుక్రీస్తుని పంపామన్నమాట. కాబట్టి ఆ యేసుక్రీస్తు బెత్లెహేములో పుట్టాం, నిజమే. అలాగే సువార్త విని, ప్రేమ సువార్త రక్షణ పొందిన నాలో మీలో కూడా పుట్టాం, మనలో కూడా జన్మించాం. ఇప్పుడు మన ఆత్మలో మనం చూసినట్లయితే ఎవరున్నాడు? మహిమా అందరిసిన క్రీస్తు మన ఆత్మలో వచ్చి నివాసం చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ వలన మన ఆత్మలో వచ్చి నివాసం చేస్తున్నాడు. హల్లెలూయా. ఎంతో గొప్ప ధన్యత, స్తోత్రం. కాబట్టి రక్షణ పొందలేని వారు ఆలస్యం చేయకుండా రక్షణ పొందాలి. రక్షణ పొందిన వారు ప్రభువునందు ఆనందించాల్సిన సమయం. ఎందుకంటే ప్రియులారా మనం చూసినట్లయితే బెత్లెహేములో పుట్టిన అదే ప్రభువు యేసుక్రీస్తు ప్రియుల కరువెలుసులో ప్రాణం పెట్టాం, సమాధి నుండి తెలియలేచాం, తండ్రి దగ్గర వెళ్ళాం, తండ్రితో చెప్పాం, ఆదరణకర్తను పంపాలి అని అడిగాం, ఆదరణకర్తను పరిశుద్ధాత్మను పంపాం. పరిశుద్ధాత్మ వలన ప్రభువైన యేసుక్రీస్తు మహిమాపూర్వైన క్రీస్తు పరిశుద్ధాత్మ వలన వచ్చి ఇప్పుడు మనలో నివాసం చేస్తాను. లేదు, ఎంత గొప్ప ధన్యత ప్రియులారా, ఎంత గొప్ప ధన్యత. సర్వశక్తి మందులు, సర్వజ్ఞాని, సర్వాధికారి, జీవం కలిగిన దేవుడు పరిశుద్ధాత్మ వలన నాలో మీలో వచ్చి ఆ ప్రభువును మన అందరు క్రిస్తువుని కలిగిన మన ప్రభువును కలిగి మనం ముందుకు వెళుతున్నాం, మోసుకొని వెళుతున్నాం అనమాట. ఎంత గొప్ప ధన్యత. దేవునికి స్తోత్రం. మన కొన్నిసారి మరి గురించి పోడుతామేమో, తప్పు అని మనం చెప్పడానికి వీల్లేదు కన్యక మరి గురించి. కాబట్టి కన్యక మరియకు యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన కన్యక మరియ గర్భం ధరించి యేసుక్రీస్తు జన్మించినట్టు దేవుడు వాడుకున్నా, మంచిది. కాబట్టి అదే యేసుక్రీస్తును ప్రియులారా మనం చూస్తున్నట్లయితే ఇప్పుడు పరిశుద్ధాత్మ వలన మనం కూడా కలిగి ఉన్నామన్నమాట. స్తోత్రం. అదే యేసుక్రీస్తును తెలియలేసిన పునరుద్ధరుడైన క్రీస్తును సువార్త విని రక్షణ పొందిన మనలో ఇప్పుడు ప్రభువు ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఇది మనం గ్రహించుకోవాలి, ప్రియులారా, ఇది మనం గ్రహించుకోవాలి. కాబట్టి ప్రభువును ప్రియులారా మనం జ్ఞాపకం చేయాలి, ప్రభువును మనం జ్ఞాపకం చేయాలి. యేసుక్రీస్తు నాకు మీకు సహాయం చేసినట్టు ఇంకెవరు సహాయం చేయలేదు. యేసుక్రీస్తు మనల్ని ప్రేమించినట్టు ఇంకా ఎవరు మనల్ని ప్రియులారా ప్రేమించలేదు అనమాట.
యేసుక్రీస్తు మన పాపాలు క్షమించాం. అలాగే ఎవరు చేస్తారు ప్రియులారా? ఒకవేళ చేస్తున్నా గానీ క్రిస్తువును కలిగిన వారు చేస్తారు, క్రిస్తువును కలిగిన వారు చేస్తారు, సంఘ బిడ్డలు చేస్తారు. అదే దేవుడు కోరుతున్నాం అనమాట. అలాగే అదే ఇప్పుడు దేవుడు కోరుతున్నా. కాబట్టి యేసుక్రీస్తు ఈ భూమిలో తన దేవుని చిత్తానుసారంగా బ్రతికాం. అలాగే ఈ కాలంలో నేను మీరు కూడా బ్రతకడానికి కొరకు తండ్రి దేవుడు యేసుక్రీస్తును పరిశుద్ధాత్మ వలన మనలో నాటేస్తాడు. ఇప్పుడు అది మనలో ఎదుగుతున్నాం అనమాట. ఇప్పుడు యేసుక్రీస్తు మనలో ఎదుగుతున్న కొలది మనలో చాలా మార్పు కనిపిస్తుంది. యేసుక్రీస్తు ప్రియులారా మనలో ఎదుగుతున్న కొలది ప్రాముఖ్యంగా మనం పరిశుద్ధంలో ఎంకరేజ్ అవుతాయి అనమాట. దురాశను ఓవర్కమ్ చేస్తాయి అనమాట. అభ్యుత్తర మన ఆలోచన నుండి బయటపడుతుంది అనమాట. పాపం మన పాట పాడినట్టు పాపం నుండి బయటపడతాయి అనమాట. సాతాను తంత్రాల నుండి మనం బయటపడితే కాపాడబడతాయి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా క్రీస్తు నాలో మీలో ఎదగాలి. కాబట్టి బైబిల్ కింద ప్రియులారా మనకు నేర్పిస్తుంది, నన్ను జ్ఞాపకం చేసుకోవాలి, నన్ను జ్ఞాపకం చేసుకోనుడికై దీన్ని చేయాలి. ప్రభు బలిలో ప్రార్థన పూర్వక పాల్గొందాలి, యేసు రక్తం ద్వారా కడగబడి. ఇంకా ప్రియులారా పిమ్మట అప్రకారం భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర అన్న రక్తము వలన కొత్త నిబంధన నూతన నిబంధనలోనికి దేవుడు ప్రియులారా మనను తీసుకొని వచ్చాం. ప్రేమ సువార్త ద్వారా దేవుడు నూతన నిబంధనలోనికి మనం తీసుకొని వచ్చినప్పుడు దేవునికి స్తోత్రం. కాబట్టి నిబంధన ప్రియులారా చాలా ప్రాముఖ్యం. కాబట్టి యేసుక్రీస్తు రక్తం ద్వారా దేవుడు మనతో నిబంధన ఇస్తాం. కాబట్టి మనం నిబంధనలు ఉన్నాం. న్యూ కవెనెంట్ నిబంధనలు మనం ఉన్నాం. నిబంధన ప్రకారం ప్రియులారా మనం చూసినట్లయితే ప్రత్యేకంగా మనం చూసినట్లయితే నిబంధన గురించి మ్యారేజ్ జరుగుతున్నప్పుడు ఈ విషయం మ్యారేజ్ జరుగుతుంది అనమాట. ఇప్పుడు దేవుడు ఆదాంతో నిబంధన చేస్తున్నట్టు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. దేవుడు నోహతో దేవుడు మాట్లాడి నిబంధన వేశారు. అలా అబ్రహాముతో దేవుడు నిబంధన వేశారు. అలాగే మనం చూస్తున్నట్లయితే దావీదు యోధాదుల మధ్యలో నిబంధన చేశారు వారిద్దరు మాట్లాడి. అలాగే ప్రియులారా బైబిల్ గ్రంథం మనం చూస్తున్నట్లయితే నిబంధన గురించి మనం చూడవచ్చు. అలాగే ఈ కాలంలో కాబట్టి పాత నిబంధన గురించి పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. అలాగే నూతన నిబంధనలోనికి దేవుడు మనల్ని తీసుకొని వచ్చారు. కాబట్టి మనం అందరం యేసుక్రీస్తు రక్తం చేత కొనబడిన కడగబడిన మనందరం పాల్పోయి న్యూ కవెనెంట్ నూతన నిబంధనలు మనం ఉన్నామన్నారు. నూతన నిబంధనలు ప్రియులారా మనం చూసినట్లయితే ఎదుటి వ్యక్తి జీవగల దేవుడు లేదంటే మన ప్రభువు యేసుక్రీస్తు అనమాట. యేసుక్రీస్తు నాతో మీతో తన మరణం రక్తం ద్వారా హల్లెలూయా నిబంధన చేశామన్నమాట. అదే కొత్త నిబంధన. కాబట్టి ఈ నిబంధనలు ప్రియులారా మనం చూసినట్లయితే ఇద్దరు దీవెన ఉంది అనమాట. ఇద్దరులకు దీవెన ఉంది, ఎదుటి వ్యక్తికి ఉంది, మనకు ఉంది అనమాట. కాబట్టి ఈ కొత్త నిబంధన ద్వారా యేసుక్రీస్తు రక్తంలో ఆధారపడి రక్తం చేత కొనబడి కొత్తగా జన్మించిన మనకు దేవుడు క్రీస్తు మనల్ని నూతన నిబంధనలోనికి యేసు రక్తం ద్వారా దేవుడు తీసుకొని వచ్చిన ప్రియులారా మనం స్తుతిస్తాం. ఇప్పుడు మన అందరం నిబంధనలు ఉన్నవారం అనమాట. నిబంధన ప్రకారం ప్రియులారా మనం చూసినట్లయితే ఎగ్జాంపుల్ మన పెళ్లి చేస్తున్నప్పుడు ప్రియులారా పెళ్లి చేసినప్పుడు భర్త చాలా కోట్లు కలిగిన వ్యక్తిగా ఒకవేళ ఉండే, భార్య ఒకవేళ బీద ఆమె అయినా సరే ఆమె కూడా భర్తకు ఉన్న ప్రతి ఆశీర్వాదానికి అర్హురాలుగా మార్చబడతాయి అనమాట. ఒకవేళ బీద ఆమె లేదంటే ఆమెకు ఉన్న ప్రతి ఆశీర్వాదానికి తన ఎవరైతే హల్లెలూయా పెళ్లి చేసుకున్నారో ఆ వ్యక్తి కూడా దానికి అర్హుడుగా మార్చబడతాయి అనమాట. ఇద్దరికి వస్తాయి అనమాట. బీద ఆమె అని ధనవంతురాలు కానీ ఏదైనా సరే ప్రియులారా పెళ్లి చేసినప్పుడు నిబంధన వల్ల ఏమవుతుంది, అలా తనకు భర్తకు ఉన్నది భార్యకి వస్తే భార్యకు ఉన్నది భర్తకి వస్తాయి అనమాట. ఇద్దరుకు ఒక ఆస్తి అంటే ఇద్దరు వారికి ఒకప్పుడు మనం చూసినట్టే అబ్బాయి ఏమో తన ఆస్తి లేదంటే తన సంపాదన తన కొరకు వాడుకున్నారు, అమ్మాయి ఏమో తన కొరకు మాత్రమే. కానీ పెళ్లి నిబంధనలోకి వచ్చిన తర్వాత ఇద్దరు ఒక ప్రియులారా దీవెనలు ఇద్దరులకు వాడుకోవచ్చు అనమాట. అది నిబంధన అనమాట. అలాగే నూతన నిబంధన ప్రియులారా మనం గ్రహించాలి. కాబట్టి ఇక్కడ ప్రియులారా మనం చూసినట్లయితే ఆకాశం భూమి సముద్రం సృజించిన జీవంగల దేవుడు అనమాట. కాబట్టి జీవంగల దేవుడు మనను నిబంధనలోనికి యేసుక్రీస్తు రక్తం ద్వారా నిబంధనలోనికి తీసుకొని వచ్చాం. కాబట్టి ఇది మనం క్లెయిమ్ చేయాలి, ఇది మనం పలకాలి. కాబట్టి నేను ఏమీ లేని వారు ఇలాంటి పదాలు దేశీ ప్రియులారా సువార్త ఇష్టపద్దని మనం అసలు వాడవద్దనమాట. నాకు ఏమీ లేదు, నా చేతుల్లో ఏమీ లేదు, నాకు అభిషేకం లేదు, నాకు ఏమీ లేదు అని కొందరు చెప్తారు, అదే చెప్తారు. కానీ అదే వారు అనుభవంగా మనం చూడవచ్చు. కానీ మనం చెప్పాలి ప్రియులారా ఆమేన్ మనకు ఉంది,
గొప్ప దేవుడు, జీవగల దేవుడు, పరిశుద్ధాత్మవలన నాలో ఉన్నాడు. నిబంధన ప్రకారం యేసు రక్తాన్ని బట్టి, దేవుని కృపని బట్టి, వాక్యాన్ని బట్టి, దేవుని వాగ్దానాన్ని బట్టి మనం ఉన్నవారమే, లేనివారు కాదు. కానీ మన మనసులో లేని వారంగా మనం ఉన్నట్టు అలాంటి ఉన్న పిక్చర్ మనకు ఆలోచన విధానాలు ఉండవచ్చు. అది మార్చబడాలి. వాక్యం ధ్యానించుకున్నప్పుడు మార్చబడాలి అన్నమాట. కాబట్టి బైబిల్ గ్రంథ ప్రియులారా మనకు నేర్పిస్తుంది మన రాజులోక యాచక సమూహం, అంటే రాయల్ ఫ్యామిలీ మెంబర్స్ అన్నమాట. రారాజు కుమార్తెగా దేవుడు మనల్ని పెట్టే. మనం ఏం చెప్తాం? నాకు ఏమీ లేదు, నేను బీద ఫ్యామిలీలో నేను పుట్టాం, బీద వాడగా నేను ఉన్నా. ఇలాంటి పదాలు మనం వాడతానంటే చదువు నాకు లేదు, జ్ఞానం లేదు, లేని విషయాల గురించి మనం ఎక్కువ మాట్లాడతాం. కానీ ప్రియులారా బైబిల్ చూడండి, మన పరిశుద్ధాత్మని బైబిల్ చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతుంది జీవంగల దేవుడే మనకు అంటా ఉన్నామన్నమాట. తండ్రి కుమారి పరిశుద్ధాత్మ త్రేగ దేవుడే పరిశుద్ధాత్మ వలని వచ్చి మనలోనే నివాస చేసుకొని మనతో పాటు నివాస చేస్తున్నాం. ఎంత గొప్ప తిన్నది ప్రియులారా. నూతన నిబంధనలు ఉన్న మనకు ఈ హక్కు, ఈ కృప దేవుడు అనుగ్రహించినటువంటి ప్రియులారా మన దేవుని స్తుతించాలి. కాబట్టి మన గతకాలంలో మీరు బీద స్థాయిలో ఉండవచ్చు న్యాచురల్ గా. కాబట్టి సూపర్ న్యాచురల్ గా ప్రియులారా మనం చూడాలి. వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన మనం సూపర్ న్యాచురల్ గా పుట్టాం. కాబట్టి మనం న్యాచురల్ బర్త్ ను మన ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తుందేమో మన మనసులో. న్యాచురల్ గా బర్త్ అంతా కూడా మనం చూసినట్లయితే న్యాచురల్ బర్త్ అదే కొనియాడతారు. కానీ సూపర్ న్యాచురల్ బర్త్ ప్రియులారా మనం ఇంకా ఎక్కువ కొనియాడుకోవాలన్నమాట. న్యాచురల్ బర్త్ కొనియాడడం తప్పు కాదు, కానీ సూపర్ న్యాచురల్ వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన కొత్తగా జన్మించాం కదా, ఆ రోజు అసలు మర్చిపోవు. స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక నామములో బాప్తిసం పొందాం కదా క్రీస్తుతో మనం చేరడానికి కొరకు. అది ప్రియులారా మనం మర్చిపోవద్దు. దేవుని స్తుతించాలి, దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా సూపర్ న్యాచురల్ బర్త్ మనం జ్ఞాపకం చేసుకోవాలి, దాన్ని మనం హైలైట్ చేయాలి. ఎందుకంటే దానిలోనే మనకు మేలు, విడుదలు, ఆశీర్వాదాలు, సంతోషం, నెమ్మది ఎక్కువ అన్నమాట. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా న్యాచురల్ బర్త్ జరిగింది, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి తల్లిదండ్రులను బట్టి మనం దేవుని స్తుతించాలి, మీ యొక్క భర్తని బట్టి దేవుని స్తుతించాలి, భార్యని బట్టి దేవుని స్తుతించాలి. పిల్లలు ఇచ్చినట్టు దేవా స్తోత్రం చెప్పాలి. చక్కని కుమారుని దేవా నాకు ఇచ్చిన దేవా మీకు ఆరాధన స్తోత్రం చెప్పాలి. దేవుని చక్కని తల్లిదండ్రులు ప్రభువా నాకు ఇచ్చినట్టు స్తోత్రం చెప్పాలి ప్రియులారా. చెప్పలేని వారు చెప్పాలి, దేవునికి స్తోత్రం చెప్పాలి. దేవా నాకు మంచి తండ్రిను ఇచ్చినట్టు దేవునికి స్తోత్రం, మంచి తల్లిను నాకు ఇచ్చినట్టు స్తోత్రం చెప్పాలి. కొందరున్నారు బ్రతికినప్పుడు అది చెప్పలేదేమో, బ్రతికినప్పుడు చెప్పడం ఇంకా మంచిది. క్రీస్తుని నిద్రించిన తర్వాత కాదు, వారు బ్రతికి ఉన్నప్పుడు చెప్పాలి. అవును డాడీ, హల్లెలూయా, స్తోత్రం, మీరు గొప్ప వ్యక్తి అని చెప్పడం తప్పేం కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే వారు ఎంతో కష్టపడాం, మనల్ని పెంచుకోవడానికి వారు ఎంతో కష్టపడాం, ఎంతో ప్రయాసపడాం. హల్లెలూయా. కాబట్టి తండ్రి వైపు చూసుకొని తండ్రిని గౌరవించుకొని మాట్లాడుకోవడం, గౌరవించాలి. బైబిల్ మనకు నేర్పిస్తుంది తల్లిదండ్రులను సన్మానించుడి. బైబిల్లో రాయబడింది తల్లిదండ్రులను వయసు అవుతున్న కొలది వారిని అసలు మర్చిపోవద్దన్నమాట. కొందరు మర్చిపోతున్న వారు ఉన్నారని. నాకు ఇది జోబు వచ్చింది, నాకు డబ్బు జీతం ఎక్కువ పెరిగింది, కాబట్టి నేను మిస్ అయిపోయింది. ఇప్పుడు తండ్రితో మాట్లాడడానికి సమయం లేని స్థాయిలో వచ్చింది. కాబట్టి ఇప్పుడు మనం ఎంత డబ్బు వచ్చినా గానీ, ఎంత ఆస్తిపాస్తులు వచ్చినా గానీ, ఎంత దీవించినా గానీ కన్నా తల్లిను దేశీ ప్రియులారా మర్చిపోవద్దు. దేవునికి స్తోత్రం. వారిను గౌరవించాలి. వారి వయసు పెరుగుతున్న కొలది వారిని ఎక్కువ కేర్ చేయాలన్నమాట. స్తోత్రం. వారి వయసు పెరుగుతున్న కొలది స్తోత్రం మనం ఒక మూలలో లేదా కోర్నర్లో పడేయొద్దన్నమాట. హల్లెలూయా. వారిని కూడా పిలవాలి, సత్కరించాలి, వారిను సన్మానించాలి. దేవుని చిత్తం. కాబట్టి అలాగే ఎవరైతే చేస్తున్నారో అది కూడా పరలోక తండ్రి చిత్తం అనమాట, జీవంగా దేవుని చిత్తం అనమాట. బైబిల్లో రాయబడింది ఎవరైతే తల్లిదండ్రులను గౌరవిస్తారో వారు ప్రియులారా భూమిలో మేలు పొందుతారు. మేలు మాత్రం కాదు, దీర్ఘాయుస్సుడు వస్తాయన్నమాట. కాబట్టి ప్రియులారా బ్రతికున్న మీ తల్లిదండ్రులను మీరు దేశ ప్రియులారా గౌరవించాలి. కాబట్టి న్యాచురల్ బర్త్ అని అనుకోని దాన్ని తక్కువ అంచనా వేయవద్దనమాట. హల్లెలూయా. కాబట్టి తల్లిదండ్రులను బట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి మీ భర్తని బట్టి దేవుని స్తుతించాలి, మీకు ఇచ్చిన భార్యని బట్టి దేవుని స్తుతించాలి. బైబిల్లో రాయబడింది సాటిన సగారిను దేవా నాకు ఇచ్చిన స్తోత్రం చెప్పాలి. దేవునికి స్తోత్రం. పెళ్లి అయిన వారు, పెళ్లి కాలేని వారు ప్రార్థన చేయాలి. ప్రభువా నాకు సాటిన సగారి
మీ చిత్తమైన సగారి నాకు దయచేయమని ప్రార్థన చేయాలి. కాబట్టి తండ్రి మీ చిత్తమన్నది నాకు చాలు అని ధైర్యంతో చెప్పాలి. దేవునికి స్తోత్రం ప్రార్థన చేయాలి. పిల్లలుగా గర్భ వల్ల మెహోవచ్చిన శాస్త్రం బహుమానం కాబట్టి దేవుని ఇచ్చిన పిల్లల్ని బట్టి మనం స్తుతించాలి, ఆరాధించాలి, మీకు స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఇప్పుడు దేవుని ఇప్పుడే మనం స్తుతించాలి, థ్యాంక్స్ చెప్పాలి. అలాగే పిల్లల కలువరి శిలువలో యేసుక్రీస్తు నా కొరకు మీ కొరకు ప్రాణం పట్టాం, నూతన నిబంధనలోనికి దేవుడు తీసుకొని వచ్చాం. ఇప్పుడు నిబంధన ప్రియులరా మనం జ్ఞాపకం చేయాలి, నిబంధన. ఇప్పుడు ఈ నిబంధన ఎవరైనా ప్రియులరా మనకు ఎక్కువ మేలు అనమాట, మనకు ఎక్కువ మేలు. ఎందుకంటే యేసుక్రీస్తు ఒక ఆశీర్వాదం అందు కూడా మనకు వస్తాయి అనమాట, నిబంధన ద్వారానే అది జరుగుతాయి అనమాట. కాబట్టి యేసుక్రీస్తు రక్తం ద్వారా నిబంధనలోనికి సువార్త రక్షణ పొందిన తండ్రి కుమారి పరిశుద్ధాత్మ త్రైకనామములు బాప్తిసం పొందిన ప్రియులారా మనల్ని దేవుడు ఆల్రెడీ తీసుకొని వచ్చినటువంటి దేవునికి స్తోత్రం. కాబట్టి రక్షణ పొందలేని వ్యక్తులు దేవుని చిత్తానుసారంగా ఆలస్యం చేయకుండా రక్షణ పొందినట్టు ప్రియులారా మనం ప్రార్థన చేయాలి. రక్షణ పొందలేని వారు త్వరగా రక్షణ పొందినట్టు, త్వరగా బాప్తిసం తండ్రి కుమారి పరిశుద్ధాత్మ త్రైకనామములో బాప్తిసం పొందినట్టు రక్షణ పొందిన మనం, బాప్తిసం పొందిన మనం, పరిశుద్ధాత్మ బాప్తిసం పొందిన మనం ప్రార్థన చేయాలి. కాబట్టి ప్రియులారా మనం నూతన నిబంధనలు ఉన్నాం. కాబట్టి ఈ నిబంధన ప్రియులారా మనం చూసినట్లయితే ఇటర్నల్ కవెనెంట్ అన్నమాట. ఒకరోజు లేదంటే 70 సంవత్సరం, 80 సంవత్సరం, 120 సంవత్సరం తర్వాత తీసివేసే నిబంధన కాదనమాట. మరణం కూడా దేన్ని ఈ నిబంధన నుండి మనల్ని తీసి వేయలేదనమాట. అంత పవర్ఫుల్ నిబంధన జీవం గల దేవుడు నా కొరకు మన కొరకు తీసుకొని వచ్చినట్టు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంత పవర్ఫుల్ నిబంధన దేవుడు యేసుక్రీస్తు పరిశుద్ధ రక్తం ద్వారా దేవుడు తీసుకొని వచ్చారు. ఇది నా క్షేమం కొరకు, మన నిత్య క్షేమం కొరకు నిత్య నిబంధన దేవునికి స్తోత్రం. ఇప్పుడు నిత్యులకు తండ్రి, నిత్యులకు దేవుడు, జీవంగల దేవుడు నిత్య నిబంధన యేసుక్రీస్తు రక్తం ద్వారా ప్రియులారా తీసుకొని వచ్చారు. కాబట్టి ఆ నిబంధనలోని మనం ప్రవేశించారు, ఎంటర్ అయింది అనమాట. కాబట్టి ఈ నిబంధన ప్రియులారా మనం జ్ఞాపకం చేయాలి, ఇది జ్ఞాపకం చేయాలి. కానీ ఈ నిబంధన ప్రియులారా మనం జ్ఞాపకం చేయాలని శత్రు సాతానుకు అస్సలు ఇష్టం లేదనమాట. కానీ ప్రభువుకు ఇష్టం అనమాట ఈ నిబంధన మనం జ్ఞాపకం చేయాలి. కాబట్టి మనం ఎవరు ఇష్టం చేస్తున్నాం? యేసుక్రీస్తు ఇష్టం చేస్తున్నామా లేదంటే సాతాను ఇష్టం చేస్తున్నామా? కాబట్టి ప్రభు బలలో మనం పాల్గొందినప్పుడు, యేసుక్రీస్తు మరణం మనం ధ్యానించినప్పుడు, క్రిస్తువుని మనం ధ్యానించినప్పుడు నిబంధన మనం జ్ఞాపకం చేయడం వాళ్ళైనా ప్రభువుకి అది ఇష్టం అనమాట. ప్రభువుకి అది ఇష్టం. హల్లెలూయా. కాబట్టి ప్రభువుకు ఇష్టమైన కాబట్టి మనం కూడా ఇష్టపడాలి. హల్లెలూయా. ప్రభు మనల్ని ప్రేమించాము, ప్రభు మనల్ని నూతన నిబంధనలోనికి తీసుకొని వచ్చాము. కాబట్టి మన సొంత సంకల్పం, సొంత ఉద్దేశంతో మనం ఈ నిబంధనలోనికి మనం రాలేదు. ఎవరు, నేనైతే అసలే రాలేదు, నేను వద్దు అని అనుకున్న వ్యక్తి. కానీ దేవుడు మహాకృపను బట్టి యేసుక్రీస్తు నా ఇబ్బంది పరిస్థితుల్లో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ప్రార్థన ఆలగించాము. దేవుడు గొప్పవాడని దేవుడు మెల్లమెల్లగా నాకు అర్థమైనట్టు గ్రహింపించామన్నమాట. తర్వాత నాకు అర్థమైంది ఇది చాలా గొప్పది, ఇంకా దేనికంటే గొప్పది ఏం లేదని ఇప్పుడైతే అర్థమైంది. ఒకప్పుడు అర్థం కాలేనప్పుడు వద్దు అని చెప్పామన్నమాట. అర్థం కాలేనప్పుడు ఏసే వద్దు అని చెప్పాం. కానీ అర్థమైనప్పుడు ప్రభువా ఇంకా కొన్ని రోజుల ముందే ఈ నిబంధనలోనికి నేను ప్రవేశించి ఉంటే ఇంకా బాగుందని నాకు అనిపిస్తున్నాయి. దేవునికి స్తోత్రం. కాబట్టి నేను 24 వయసు వచ్చినప్పుడు నేను రక్షణ పొందామన్నమాట ఆ సమయంలో. కానీ దానికంటే ఇంకా కొన్ని సంవత్సరం ముందే రక్షణ పొంది ఉండే ఎంత మంచిదని ఇప్పుడైతే అనిపిస్తున్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఇది తెలియలేని వారికి యేసుక్రీస్తు ఒక శక్తి, సామర్థ్యం, బలం, గొప్పతనం తెలియలేని వ్యక్తులు వద్దు అని చెప్తారు. కానీ తెలిసిన వారు చెప్తారు ఇది మీకు కావాలి, ఇది మీకు మంచిది అని చెప్తారు. హల్లెలూయా. ఇది మీకు మంచిదని చెప్తారు. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం ప్రార్థన చేయాలి. మన రాష్ట్రం, దేశం, ప్రజల కొరకు ప్రియులారా మనం ప్రార్థన చేయాలి. కొందరైతే నాకు ఏసే కావాలని చెప్తున్నారు, కొందరేమో వద్దు అని చెప్తున్నారు. కాబట్టి ప్రియులారా మనం కావాలని చెప్పిన వారిని బట్టి దేవుని స్తుతించాలి. వద్దు అని చెప్పిన వారి కొరకు ప్రియులారా మనం ప్రత్యేకంగా స్పెషల్ గా మనం ప్రార్థన చేయాలి. వారు మనోనేత్రాలు వెలిగించబడాలి, వెలిగించబడాలి. ఎందుకంటే సాతాను వారు యేసుక్రీస్తులో ఉన్న ఆ మహిమ, గొప్ప విషయం ఏదని గ్రహించకుండా దెయ్యాలు పనిచేస్తుంది. కాబట్టి ప్రియులారా మనం ప్రార్థన చేయడమే. మన బలవంతం మాత్రం దేసి చేయవద్దు. బలవంతం వద్దు ప్రియులారా. జీవం కన్నా దేవుడు కూడా ప్రియులారా మనం చూసినట్లయితే ఏదైనా తోటంలో మనం చూడవచ్చు, దేవుడు బలవంతం చేయలేదు. ఆదామును హవ్వను ప్రియులారా మనం చూసిన దేవుడు అద్భుతంగా
జతపరిచిన తర్వాత వారు దీవించాము జీవంగల దేవుడు. తర్వాత ప్రియులారా మనం చూసినట్లయితే వారికి సలహా ఇచ్చామన్నమాట, అడ్వైస్ చెప్పామన్నమాట, ఇలాగంది ఉండాలి, ఇలా ఉండవద్దు అని సలహా చెప్పాం. కానీ బలవంతం చేయలేదన్నమాట. అంటే ఫ్రీ విల్ ఇచ్చామన్నమాట, ఫ్రీ విల్ ఇచ్చామన్నమాట. కాబట్టి ప్రియులారా మనం కూడా ఎవరినో దయచేసి ఈ విషయంలో బలవంతం చేయవద్దు, ఫ్రీ విల్ ఇవ్వాలి. ఎందుకంటే తండ్రి అయిన దేవుడు మన మాదిరి, ఆకాశం భూమి సందర్శించిన దేవుడే మన మాదిరి. కాబట్టి ప్రియులారా మన ఆత్మీయ విషయంలో కానీ ఏ విషయంలో కానీ మనం ఎవరినో దయచేసి బలవంతం చేయవద్దు. మనం ప్రార్థన చేయాలి, సలహలు చెప్పాలి, డోస్ చెప్పాలి, హల్లెలూయా, అవకాశం ఇవ్వాలి, ఆపర్చునిటీ ఇవ్వాలి, అంతే. హల్లెలూయా, ఫ్రీ విల్ ఇవ్వాలి, ప్రార్థన చేయాలి, మనం వేచి ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ మనం ప్రార్థన చేయాలి, ప్రభావ మీ చిత్తం జరిగినా కానీ మనం ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనకు ఎవరిను కూడా గొడవ చేయవద్దనమాట, లొల్లి పట్టవద్దనమాట, బలవంతం చేయవద్దు. కొందరు అలాగే చేస్తున్నారు, కానీ మనం అలాగే దేవుని కుమార్తె మనం అలాగే చేయవద్దు. ఇప్పుడు మనం ప్రార్థన చేయాలి, ప్రార్థన మనం వెప్పండి అనమాట, ప్రార్థన చేయాలి, వాగ్దానాలు ఎత్తుపట్టుకొని ప్రార్థన చేయాలి, మనం వేచి ఉండాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి రక్షణ పొందలేని వారందరూ యేసు నామములో రక్షణ పొందినట్టు జీవగల దేవుడు కృప అనుగ్రహించినారు. కాబట్టి బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, దేవుని కృప వల్లనే రక్షణ పొందుతారు, ప్రభు ఆకర్షించినప్పుడు రక్షణ పొందుతారు, నిత్య జీవం కొరకు నియమించబడిన వారు రక్షణ పొందుతారు. కాబట్టి మన బాధ ఏంటది? కల్వరి శిలువలో నా కొరకు మీ కొరకు ప్రాణం పెట్టిన ప్రభుని యేసుక్రీస్తును మోస ఇత్తడి సర్పం అని అరణ్యములో ప్రియులార పైకు లేపినట్టు మనం కూడా ఈ కాలంలో ఎవరిను మన ఇంటిలో గాని మనం ఉన్న దేశంలో గాని యేసుక్రీస్తును మనం హైలైట్ చేయాలి. కల్వరి శిలువలో మీ కొరకు నా కొరకు మనందరి కొరకు యేసయ్య ప్రాణం పెట్టారు. కాబట్టి ఎవరు పాపం ద్వారా శిక్ష మరణం ఉంది, కానీ అది అనుభవించాల్సిన అవసరం లేదు. కానీ మీరేం చేసుకోవాలి? యేసుక్రీస్తును నమ్మాలి. యేసుక్రీస్తు కల్వరి శిలువలో ప్రాణం పెట్టాం, వేలాడి ఉన్నాం, మరణించాం. కాబట్టి ప్రేమ సువార్త అని చెప్పాలి. కాబట్టి నమ్మలైతే యేసు రక్తం ద్వారా పాపక్షమానం, నిత్య జీవం, రక్షణ నిత్యం. కాబట్టి నూతన నిబంధన ప్రకారం ప్రియులారా మనం చూసితే నిత్యం మేలనమాట, నిత్యం కాపుదల అనమాట, ఒక రోజు కాపుదల కాదు. స్తోత్రం. కాబట్టి మన ప్రాణస్ మనం చూసినట్లయితే భూమిలో 70 సంవత్సరం కానీ 80 సంవత్సరం కానీ 120 సంవత్సరం కానీ నా కుమార్తె కానీ నా కుమారుడు కానీ లేదా మేము కానీ మంచిగా ఉండాలని మనం ఆశపడుతున్నాం. ఓకే, మంచిది. కానీ పరలోక తండ్రి ఒక కోరిక ప్రియులారా చూడండి, నిత్యం నేను మీరు మంచిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. అంటే మరణం తర్వాత కూడా, అంటే క్రీస్తునందు నిద్రించిన తర్వాత కూడా. కాబట్టి యేసుక్రీస్తు రాకడ ఉంది, క్రీస్తునందు నిద్రించడం. ఏది ముందు జరుగుతుందని మనం చెప్పలేం, దేవుని చిత్తలు ఉంది. కానీ సరే, ఏదైనా ఇప్పుడు కూడా ప్రియులను మనం సత్యం అర్థం చేసుకోవాలి. మరణం తర్వాత కూడా, లేదంటే యేసుక్రీస్తు రాకడ తర్వాత కూడా మన నిత్యం క్షేమంగా ఉండాలని జీవంగా దేవుడు ప్రియులారా కోరుతుంది. కాబట్టి నిత్య నిబంధన ప్రియులారా మనం జ్ఞాపకం చేయడం మంచిదని ప్రియులారా పరిశుద్ధాత్మదేవుడు మనకు నేర్పిస్తుంది. ప్రభువును జ్ఞాపకం చేయాలి. నా కొరకు మీ కొరకు నలుగొట్టబడిన, బిరుగొట్టబడిన, ఎన్నో గాయాలు పొందిన, ఎన్నో దెబ్బలు పొందిన యేసుక్రీస్తును ప్రియులారా పరలోక పిలిపొంది ప్రయాణములు ఉన్న మనం అనుదినం జ్ఞాపకం చేసినప్పుడు మన శ్రమలు మనకు అర్థమైపోతాయి. అసలు శ్రమ కాదు. అది మాత్రం కాకుండా మనం విసిగిపోలేదన్నమాట. ఈ ప్రయాణంలో మనం విసిగిపోలేదు. అందుకొరకు బైబిల్లో రాయబడింది, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో మనం చూడవచ్చు. 2, 3వ వచనం ప్రియులారా మనం చూసినట్లయితే యేసుక్రీస్తును విశ్వాసం దానికి కర్త అయిన యేసుక్రీస్తును మనం ధ్యానించాలి. యేసుక్రీస్తు మీద ఫోకస్ చేయాలి. అలాగే మనం ధ్యానించిన వారు ఉంటే మన ప్రేమ ఆత్మ నుండి పొంగిపోలేదు అనమాట. మనం విసిగిపోలేదు. ఫలానా వారు నన్ను ప్రేమించలేదని, ఫలానా వారు నన్ను ఎంకరేజ్ చేయలేదని, ఫలానా వారు నన్ను పట్టించుకోలేదని, ఫలానా వ్యక్తి నాకు సహాయం చేయలేదని, ఇలాంటి ఉన్న కొన్ని ఆలోచన కొన్నిసారి మనకు వస్తాము. కానీ అలాంటి ఉన్న ఆలోచన అంతా కూడా బ్రేక్ అయిపోతుంది అనమాట. కాబట్టి మనకు అర్థం అవుతుంది, యేసుక్రీస్తు నన్ను ప్రాణం కంటే ప్రేమించామని. హల్లెలూయా. జీవగల దేవుడు నాకు అండగా ఉన్నాం, తోడుగా ఉన్నాం. ఇలాంటి విషయాలు మనం ఈ కాలంలో మనమే ధ్యానించాలన్నమాట. మనమే ధ్యానించాలి. ఎందుకంటే దాని వల్ల మనకు మేలన్నమాట, కీడు కాదు, మనకు మేలు, మనం ఫలిస్తుంది. మనం ఇంకా ప్రియులారా మనం చూస్తున్నది, యేసుక్రీస్తుతో సమయం గడుపుతున్న వారు యేసుక్రీస్తుతో ఎక్కువ మాట్లాడతారు, యేసుక్రీస్తు మాటలు కూడా వింటారు. దాని వల్ల కూడా మేలన్నమాట. యేసుక్రీస్తుతో ప్రార్థన చేస్తున్న కొద్ది ప్రియులారా మీరు మనం గమనించి ఉంటే ఈ ప్రార్థన చేస్తున్న వారు, నిజంగా ప్రభుత్వం మాట్లాడుతున్న వారు వారే ఎక్కువ పని చేస్తారన్నమాట. ఏ పని అయినా సరే మనం వారికి అభయపి ఉంటే ఈ ప్రార్థన చేస్తున్న వారు చేస్తున్నట్టు, పరిశుద్ధాత్మ నింపబడి ప్రార్థన చేస్తున్న వారు చేస్తున్నట్టు వేరే వారు అంతా రాదు. ఎందుకంటే ప్రార్థన చేస్తున్న వారు
వారు పరిశుద్ధాత్మ దేవుడు వారి ఆత్మను బలపరుస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఆత్మ బలం ఉంది కాబట్టి వారు దేవుని చిత్తం చేసుకొని అంటే పనులు ఎక్కువ చేసే వ్యక్తులుగా మార్చబడుతుంది. ఆత్మలో బలపరచబడుతున్నప్పుడు వారి సోమరిగా ఉండలేదన్నమాట. ఆత్మ మనిషి బలపరచబడిన తర్వాత వారు వయసు తేడా లేకుండా వారు మంచి ప్రియులరా హుషారుగా ఉత్సాహంతో వారు పనిచేస్తారు. ఇప్పుడు ప్రార్థన వలన ప్రియులరా మనకు మేలు. ప్రార్థనలో సమయం గడపడం మంచిది. నీకు స్తోత్రం. వారు ఎక్కువ పని చేస్తారు. ఇక్కడ వారు ఆత్మ మనిషి పరిశుద్ధాత్మ దేవుడు వారిను ప్రతి నిమిషం బలపరుస్తాడు అన్నమాట. కానీ ప్రార్థన చేయలేని వారు ఆత్మ మనిషి బలహీనంగా ఉన్న వారు చెప్తారు, నేను అలసి ఉన్నాము, నాకు నీరసంగా అనిపిస్తున్నాయి అలాగే చెప్పి వారు చాలా పనులు చేయకుండా వారు పక్కకి జరుగుతాయి. కానీ ఆత్మ మనిషి బలపరచబడిన వ్యక్తులు ఇంకా నేను చేస్తామని ముందుకు వస్తారు. కాబట్టి అపోస్తలుడైన పౌలు మనం చూడవచ్చు. దేవుని కృపను బట్టి అపోస్తలుడైన పౌలు చెప్తున్న ఒక మాట ఉంది, నేను క్రీస్తు కొరకు నేను ఎక్కువ కష్టపడాం, క్రీస్తు కొరకు నేను సేవా జీవితంలో ఎక్కువ ప్రయాసపడాం. ఆత్మ మనిషి బలపరచబడుతున్న వ్యక్తులు ఎక్కువ క్రీస్తు కొరకు ఎక్కువ ప్రయాసపడతాయి అన్నమాట. హల్లెలూయా. క్రీస్తును ఎక్కువ ఆరాధించే వ్యక్తులుగా మార్చబడదు, ఎక్కువ స్తుతించే వ్యక్తులుగా మార్చబడతాయి, ఎక్కువ వాక్య పరిచర్య చేసే వ్యక్తులుగా మార్చబడతాయి, అనగను స్వస్థపరిచే వ్యక్తులుగా మార్చబడతాయి. కాబట్టి ఆత్మ బలం చాలా ప్రాముఖ్యం. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తును మనం ధ్యానించాలి. నూతన నిబంధన కాబట్టి ఈ పాత్ర నా రక్తము వలన కృత నిబంధన, మీరు దీనిలోనిది త్రాగినప్పుడు ఎల్లను జ్ఞాపకం చేసుకొనుటకై దీన్ని చేయడని ప్రభు స్పష్టంగా చెప్పారు. అది మాత్రం కాకుండా మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలో ఉన్నది త్రాగినప్పుడెల్లా చూడండి, ప్రభు వచ్చే వరకు చేయాలన్నమాట. ప్రభు రావాలి, స్తోత్రం, త్వరగా వస్తాడు. దేవునికి స్తోత్రం. ప్రభు చెప్పాం, నేను త్వరగా వస్తాను. మనందరూ ఆశీర్వాదం అనమాట, ప్రభు త్వరగా రావాలి. మనందరం ప్రార్థన చేస్తున్నాం. కొందరేమో ఉపవాస ప్రార్థన కూడా చేస్తున్నాం. హల్లెలూయా, మంచిది. కాబట్టి కాబట్టి ప్రియులారా దేవునికి స్తోత్రం. కాబట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. కాబట్టి అప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్ర ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వల్ల నేను కొత్త నిబంధన, మీరు దీనిలో ఉన్నది త్రాగినప్పుడెల్లను నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకే చేయాలి. మీరు రొట్టెను తిని పాత్రలో ఉన్నది త్రాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు, ఎప్పుడు దాకా చేయాలి, ఇప్పుడు దాకా ప్రభువును జ్ఞాపకం చేయాలి. ప్రభు వచ్చే వరకు చేయాలి. స్తోత్రం. ప్రభువు రాకడ దాకా చేయాలి. దేవునికి స్తోత్రం. ప్రభువును డైరెక్ట్ చూసిన తర్వాత జ్ఞాపకం చేయడం అవసరం లేదు. అంటే డైరెక్ట్ తర్వాత మనం డైరెక్ట్ అనమాట, సంభాషణ అంతా కూడా డైరెక్ట్ అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా స్తోత్రం, 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 స్తోత్రం. మీరు రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగినప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ప్రియులారా ప్రభు వచ్చే వరకు ప్రభువుని మనం జ్ఞాపకం చేసుకొని ఉండాలి. అనుదినం, దానికి అర్థం అనుదినం ప్రియులారా మనం జ్ఞాపకం చేసుకొని ఉండాలి. ప్రభు కంటే గొప్పది ఏది కూడా మన మనసులో రాకుండా దేవుడు మన హృదయాన్ని కాపాడినాక మన ప్రేమను వేరే వారు డైవర్ట్ చేయవద్దనమాట. లోగాశలను మన ప్రేమ మన హృదయాన్ని మనసును డైవర్ట్ చేయవద్దనమాట. కాబట్టి ప్రియులారా మనం ప్రభువును అనుదినం ప్రియులారా ధ్యానిస్తాం, అనుదినం జ్ఞాపకం చేస్తాం. కలువరి సిలువలో యేసుక్రీస్తు నా కొరకు మీ కొరకు ప్రాణం పెట్టారు. ఇప్పుడు ప్రియులారా కలువరి సిలువలో యేసుక్రీస్తు ప్రాణం పెట్టినప్పుడు, యేసుక్రీస్తు కలువరి సిలువలో ఉన్నప్పుడు చెప్తున్న ఒక మాట ఉంది, తండ్రి అంటే అన్ని సమాప్తమాయను అంటే దానికి అర్థం నా విడుదల కొరకు, నా స్వస్థ కొరకు, మన విడుదల కొరకు, మన మేలు కొరకు కావలసిన అంతా కూడా ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో కంప్లీట్ చేస్తామన్నమాట, ఫుల్ఫిల్ చేస్తామన్నమాట. అది చాలా గొప్ప పని అనమాట, మామూలు కాదు. దేవునికి స్తోత్రం. అప్పుడు మీరు నిత్య జీవనం పొందాల్సినది రక్షణ పొందడానికి కొరకు, పాప సమానం మనం ధనవంతులుగా ఉండడానికి కొరకు, మన ఆశీర్వాదం అనుభవించడానికి కొరకు, మన స్వస్థ అనుభవించడానికి కొరకు, మన సాతాను తొరుకోని బ్రతకడానికి కొరకు కావలసినది సేవలో ప్రభు చేసేసారు. ఇది మనం గ్రహించాలి. అందుకొరకే మనం ధ్యానించాలి. పరిశుద్ధాత్మతో కలిసి ధ్యానించినప్పుడు లోతైన ఆత్మీయ అనుభవంలోనికి తప్పకుండా పరిశుద్ధాత్మదుడు నడిపిస్తారు. కాబట్టి మరణం యేసుక్రీస్తు కల్వరి ప్రదేశ పరిశుద్ధాత్మదుడు మనకు అనుగ్రహించిన కొలది ఇంకా తర్వాత ఒక అనుభవం ఉంది అనమాట. తర్వాత ప్రియులరా అలాగే లోతైన అనుభవంలో వెళుతున్న వారు పునరుద్ధాన అనుభవంలోనికి నడిపిస్తారనమాట. అంటే పునరుద్ధాన శక్తి ఇంక్రీజ్ అవుతాయి అనమాట, జీవధనాలు ప్రవేశిస్తాయి అనమాట, దేవుని శక్తి ఇంక్రీజ్ అవుతాయి, పాప నియమాన్ని ఓవర్కమ్ చేసే వ్యక్తులుగా మార్చబడతాయి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులరా కలువరి సిలువలో యేసుక్రీస్తు మరణం ప్రియులరా నా కొరకు మీ కొరకు యేసుక్రీస్తు మరణించినప్పుడు మనం కూడా ఉన్నామన్నమాట. బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది
మన ఓల్డ్ మ్యాన్ సిలువ వేయబడేది. అంటే నాకు మీకు బదులుగా మరణించామంటే నేను కూడా దానిలో ఉన్నట్టు అనమాట. మన ఓల్డ్ మ్యాన్ క్రూసిఫైడ్. కాబట్టి యేసుక్రీస్తు ప్రియులారా ఆమె మరణించినప్పుడు బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. గలాతీయులకు రాసిన పత్రిక ప్రియులారా 5వ అధ్యాయము 24 వచనములో ప్రియులారా మనం చూడవచ్చు. గలాతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 24 వచనం ప్రియులారా మనం చూసినట్లయితే, క్రీస్తు యేసు సంబంధాలు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. అంటే యేసుక్రీస్తు మరణించినప్పుడు మన దురాశలు కూడా సిలువ వేయబడామన్నమాట. దురాశ ఇచ్చలతోనూ అంటే దేవుని చిత్తం లేని ఇచ్చలు దురాశలతోనూ సిలువ వేయి ఉన్నారు. ఓల్డ్ మ్యాన్ సిలువ వేయబడి ఉన్నాం. ఇది మన రిలేషన్ ఉండాలి. అప్పుడు పాపాలు చేయకుండా పరిశుద్ధంగా బ్రతకవచ్చు అనమాట. ఇప్పుడు యేసుక్రీస్తు మరణం కాబట్టి పునరుద్ధానం, మనం అందరం పునరుద్ధానం కోరుతున్నాం. అంటే పునరుద్ధానం యేసు నిరాకడలో నేను ఎత్తపడాలి, మంచిది. పునరుద్ధార శక్తి మనం కోరుతున్నాం, మంచిది. నూతన జీవితం మనం కోరుతున్నాం, మంచిది. కానీ బైబిల్ మనకు నేర్పిస్తుంది మరణం తర్వాతే పునరుద్ధానం అన్నమాట. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తుతో మనం ఏకీభవించినప్పుడు మరణం అంటే పాపానికి మనం మరణించిన వారిగా మార్చబడుతుంది. దేవుని చిత్తం లేని విషయాలు మాట్లాడే విషయంలో మనం చనిపోయిన వారిగా మార్చబడుతుంది. కాబట్టి యేసుక్రీస్తు ద్వారా ప్రియులారా దేవుడు మనకు నూతన జీవితం దేవుడు అనుగ్రహించినటువంటి ప్రియులారా మనం దేవుని ఎంతగా మనం ఆరాధించాలి, ఎంతగా మనం స్తుతించాలి. ఇంకా 1 పేతురు 1వ అధ్యాయము చివరి భాగంలో ప్రియులారా మనం చూసాం 24, 25 వచనాలు ప్రియులారా 23, 24, 25 వచనాలు ప్రియులారా మనం చూసినట్లయితే ఇక్కడ న్యాచురల్ బర్త్ గురించి మనం చూడవచ్చు, సూపర్ న్యాచురల్ బర్త్ గురించి రాయబడింది. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే శరీరం గురించి రాయబడింది. పువ్వులు గడ్డి ఎండిపోయినట్టు జరుగుతాయి అనమాట. పువ్వులు వాడిపోయినట్టు మనం న్యాచురల్ బర్త్ గురించి రాయబడింది. కానీ సూపర్ న్యాచురల్ బర్త్ గురించి రాయబడింది. కాబట్టి వాక్యం నిత్యం ఉంది అనమాట. జీవగల దేవుడు ప్రభు నిత్యం ఉన్నారు. కాబట్టి వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన కొత్తగా జన్మించిన జీవితం నిత్యం అనమాట. అంటే ఎండు లేకుండా ప్రభు అయిన యేసుక్రీస్తుతో తండ్రి వారి పరిశుద్ధాత్మ త్రియేక దేవునితో కలిసి బ్రతికే జీవితం తండ్రి దేవుడు యేసుక్రీస్తు ద్వారా నాకు మీకు అనుగ్రహించాను. కాబట్టి ఇది మనం కాపాడుకోవాలి. కాబట్టి ఇది దీన్ని మనం ఫోకస్ చేయాలి. నూతన జీవితం చాలా ప్రాముఖ్యం. సూపర్ న్యాచురల్ బర్త్ దేవుడు అనుగ్రహించాను. దాని ఎదుగుదల మనం నేర్చుకోవాలన్నమాట. దాని వలన మనకు మేలు, మనకు మాత్రం కాదు, మనం ఈ భూమిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మేలుకరంగా ఉండేటట్టు దేవుడు యేసుమల్ని వాడినాక అంత గొప్ప విషయం అనమాట. అంత గొప్ప దేవుడు పరిశుద్ధాత్మ వలన మనలో వచ్చేస్తామన్నమాట. లేదు కాబట్టి భూమిలో ఉన్న ప్రతి ఒక్కరికి మీరు భూమికి ఉప్పు అని ప్రవేశ, మీరు లోకానికి వెలుగు. అంతగా ప్రియులారా మనను అనేకులకు దీవెనకరంగా మనల్ని వాడుకోవడానికి లేదంటే మనను ప్రియులారా మనం అందరికీ దీవెనకరంగా ఉండడానికి కొరకు ప్రియుల అందరి శక్తి కలిగిన దేవుడు పరిశుద్ధాత్మ వలన నాలో మీలో వచ్చి ఇప్పుడు నివాసం చేస్తున్నాం. మనం దర్శన పొందిన మనలో నివాసం చేస్తున్నాం. ఇదొక ప్రవేశం. హల్లెలూయా. కాబట్టి మన ప్రభువుకి శక్తి మనం అర్థం చేసుకోవాలి. ప్రభు ఒక ప్రెసెన్స్, ఒక పవర్ మనం అర్థం చేసుకోవాలి. పరిశుద్ధాత్మ ఒక శక్తి మనం తండ్రి కుమారి పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు ఈ భూమిలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దీవించడానికి, అందరికీ వెలుగుకోవడానికి, అందరిను కాపాడడానికి, అందరిను దీవించడానికి శక్తి కలిగిన దేవుడిని సత్యం ప్రియులారా మనం మర్చిపోవద్దు. మనల్ని మాత్రం కాదు, మన సరే మన గురించే జ్ఞాపకం చేస్తా. దేవా నన్ను దీవించము. తప్పకుండా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది క్రిస్తువుని కలిగిన మనం దీవించబడిన వారు. కాబట్టి ప్రభా మీరు నాలో వచ్చి నన్ను దీవించిన ఒకటి దేవా మీకు స్తోత్రం చెప్పాలి. కానీ మనం ఏం ప్రార్థన చేస్తాం? దేవా నన్ను దీవించమని. కాబట్టి సత్యం అర్థం చేసుకోవాలి. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాలు మనకు ఆల్రెడీ ఇచ్చేస్తామన్నమాట. తండ్రి యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించాను అని ఎఫెసీయులు 1:3 రాయబడింది. కాబట్టి మనం స్తుతించాలి. దేవా నాకు ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాలు తండ్రి క్రిస్తువును నాలో నాటి క్రిస్తువులో నన్ను ఉంచి నాకు క్రిస్తు ద్వారా అనుగ్రహించినట్టే దేవా మీకు ఆరాధన. కాబట్టి మన క్రిస్తువుని కలిగి ఉంటే తండ్రి యొక్క దేవుళ్ళు మనం పొందవచ్చు అనమాట. తండ్రి యొక్క దేవుళ్ళు మనం ఇప్పుడు అనుభవించుకొని బ్రతుకుతున్నామంటే క్రిస్తువుని మనం కలిగి ఉంది కాబట్టి, అంటే మంచి నిర్ణయం మనం తీసుకున్నాం కాబట్టి. ఇప్పుడు ఎవరు తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు. మంచి నిర్ణయం తీసుకోవడానికి మనం ప్రార్థన చేయాలి. ఇంకా చాలా మంది ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి మనం ప్రార్థన చేయాలి. ప్రభువా మంచి నిర్ణయం చేసినట్టు దేవా కృప అనుగ్రహించినా కానీ ప్రార్థన చేస్తాం. కానీ కొందరు తప్పుడు నిర్ణయం చేసుకున్న వారు ఉన్నారేమో. వారు ప్రియులారా మనం చూసినట్లయితే వారి జీవితం మనం వెళ్ళి ఉంటే వారే పాపంలో పడి బ్రతికే పరిస్థితి. వారే సాతాను ద్వారా ఎక్కువ శోధించబడుతుంది.
నేత్రాశ గాని శరీరాశ గాని జీవమండపంలో పడేవారు ప్రియులారా మనం చూసితే క్రిస్తువును హృదయ సింహాసనంలో చోటు ఇవ్వలేని వ్యక్తులు ప్రియులారా చాలా వ్యక్తి ఆ పరిస్థితులు ఉన్నట్టు ప్రియులారా మనం చూడవచ్చు. కాబట్టి ప్రియులారా మనం ప్రార్థన ఇస్తాం, మన రాష్ట్రం దేశంలో ఉన్న ప్రజల కొరకు మనం ప్రార్థన ఇస్తాం. కాబట్టి ఈ సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు శిలువ మరణం ద్వారా సాతాను పూర్తి ఓడిచేస్తాం అనమాట, నిరాయుధులుగా మార్చాం. ఇప్పుడు సాతాను ఒక చేయి నుండి బయటపడాలంటే, సాతాను జయించుకొని బ్రతకాలంటే తప్పకుండా సాతాను జయించిన క్రిస్తువును మన హృదయంలో నాటుకోవాలి. ఇది గుడ్ న్యూస్ అనమాట. ఫ్రీ విల్ ఉంది, మీ ఇష్టం, తప్పకుండా మనం చెప్పడానికి వీల్లేదు. కాబట్టి ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. కాబట్టి క్రిస్తువును కలిగిన మిమ్మల్ని బట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి మీరు క్రిస్తు నాకు దేవునికి సోదరు. కాబట్టి క్రిస్తు మీ ఆత్మ ప్రాణ శరీరం పూర్తిగా పరిపాలన చేయనాక అది జయజీవుడు అనమాట, అది జయజీవుడు. ఇక క్రిస్తువుని కలిగి క్రిస్తుతో కలిసి బ్రతున్న వారికి అవసరం కూడా క్రిస్తు తప్పకుండా తీరుస్తారు. అదే రెండో పేతురు మొదటి అధ్యాయంలో చూడవచ్చు. రెండో పేతురు మొదటి అధ్యాయంలో ప్రియులా చూడవచ్చు. దేవుని శక్తి డివైన్ న్యాచురల్ లో ఎదుగుతున్న కొలది మన అవసరాలు చాలా అద్భుతంగా తెరచబడతాయి, మిరకల్ గా తెరచబడతాయి. ఇప్పుడు డివైన్ పవర్ డివైన్ న్యాచురల్ లో పరిశుద్ధాత్మ సహాయం వలన మనం సంఘంగా మనం ఎదగాలి. ఇప్పుడు ఇలా అప్పుడు ఏమవుతుంది, మీ చేతి ద్వారానే అద్భుతాలు జరుగుతాయి, మిరకలు జరుగుతాయి. మీరు నడిచి వెళుతున్నప్పుడు దురాత్మలు ప్రజల నుండి పారిపోతాయి అనమాట. అలాంటి ఆత్మ కార్యాలు పరిశుద్ధాత్మ దేవుడు మన జీవనంలో దేవుడు సమర్థి దేవుడు జరిగించినాక దేవునికి స్తోత్రం. లేదు మీరు నడిచిపోతున్నప్పుడు నేను నీడ దాకగానే ఏమవుతుంది, రోగాలతో ఉన్న వారిను ఆ దురాత్మలు రోగాత్మ పారిపోతాయి, చీకటి శక్తులు పారిపోతాయి. అంటే దేవుని పరిశుద్ధాత్మ దేవుడు మన ద్వారా ప్రజలు తాకుతాయి అనమాట. ఇప్పుడు నా ద్వారా మీ ద్వారా. కాబట్టి ప్రియులారా క్రిస్తు కొందరు ద్వారా మాత్రం ప్రభు ఈ అంత్యకాలంలో కడవరి గడిలో ఉన్న సమయంలో కొందరు మాత్రం దేవుడు వాడుకోవాలని కాదు, ప్రతి ఒక్క రక్షణ పొంది క్రిస్తువుకి ఎవరైతే చోటిచ్చారో వారందరినూ వారు జీవగల దేవుడు వాడతారనమాట, వాడుకోవాలని ప్రభు కోరుతున్నా. కాబట్టి ప్రార్థన చేస్తాం, ప్రభు నన్ను కూడా వాడుకోము, మీ రాజ్యం వరకు నన్ను కూడా వాడుకోమొత్తండి, నిత్య రాజ్యం వరకు, శాశ్వత రాజ్యం వరకు. ప్రభు చెప్పాడు, నేను మిమ్మల్ని మనుషులు పట్టే వారుగా మారుస్తాను. ఇప్పుడు సాతాను చేతుల నుండి ఆత్మను నిత్య జీవనంలోనికి, దర్శనంలోనికి, క్రిస్తులోనికి జీవగల దేవుడు తీసుకుని వస్తాడు. ఇప్పుడు దాని కొరకు నన్ను దేవుడు వాడుతున్నా. కాబట్టి దేవునికి స్తోత్రం. యేసు మమ్మల్ని ఇంకా బలంగా వాడినాక కాబట్టి మనం కోరుకోవాలి, ఎక్కువ దేవ నన్ను ఎక్కువ వాడుకోము, నేను అవైలబుల్ గానే చెప్పాలి. ప్రభు నేను రెడీగా ఉన్నా, నా ఆత్మ ప్రాణ శరీరం వేసే బలమైన చేతిలో సమర్పించలేని వారు సమర్పించిన వారు ప్రార్థన చేయాలి, దేవ నన్ను కూడా వాడుకోమంతే. స్తోత్రం. ఇంకా ప్రియులా మనం గమనించాలి, మన ఆత్మలో కొన్ని ప్రేరేపణ వస్తుంది. ఫలానా బ్రదర్ కొరకు, ఫలానా సిస్టర్ కొరకు, ఫలానా వారి కొరకు ప్రార్థన చేయాలి, ఫలానా వారితో కొన్ని విషయాలు మాట్లాడాలని మన లోపలే ప్రేరణ వస్తుంది. అది మనం ఆ మాటలు విడుదల చేయాలన్నమాట. ఆ మాటలు మనం చెప్పాలి. చెప్తున్నప్పుడు ఆ మాటలు వెళ్ళి వారిలో పనిచేస్తాయి అనమాట, వారి గుండెలో అది పనిచేస్తాయి. క్రిస్తువుని కలిగిన మీరు మాట్లాడుతున్నప్పుడు జీవ మాటలే వస్తాయి అనమాట, మరణ మాటలు రాదు. స్తోత్రం. జీవ మాటలు అది రిలీజ్ చేయాలి, అదే వారికి విడుదల, అదే వారికి వస్తాయి అనమాట. ఆ మాటలు విడుదల చేయాలి. కాబట్టి క్రిస్తువుని కలిగిన మన ఒక మాటలకు పవర్ ఎక్కువ ఉంది అనమాట. ఆ మాటలు వారు విన్నప్పుడు సాతానుకు అసలు ఇష్టం లేదు, ఎందుకంటే చీకటి శక్తులు లయమైపోతాయి, అపవాదికరులు నాశనం అయిపోతాయి. కాబట్టి క్రిస్తువుని కలిగిన నీవు నోరు తెరవాలి, క్రిస్తువు కొరకు అంటే శక్తి వాడుకోవాలన్నమాట, దేవుడు ఇచ్చిన శక్తి వాడుకోవాలి, బలం వాడుకోవాలన్నమాట. ఈ సమయంలో ప్రియులారా మనం ఉన్న ఇదే సమయం, ఇంకా సమయం కొరకు మనం వేచి ఉండాల్సిన అవసరం లేదు. చాలా మంది వేచి ఉన్నారు, వారు ప్రతిరోజు వేచి ఉన్నారు. వారే మనం చూసినట్లయితే చాలా సంవత్సరాలు గడిచిపోయిన వారు మనం చూడవచ్చు. వేచి చాలా సంవత్సరాలు, ఇంకా కూడా చాలా మంది ఇప్పుడు కూడా అర్థం కాకుండా ఇంకా వేచి ఉన్నామన్నమాట. ఓకే, వేచి ఉండు. కానీ సత్యం గ్రహించిన వారు సమయం దేవుడు ఇచ్చిన సమయం ప్రియులారా మనం దేవజ్ఞానాన్ని బట్టి మనం వాడుకోవాలన్నమాట. దేవునికి స్తోత్రం. వేచి ఉన్నవారు వేచి బ్రతారు. కానీ ఇది ప్రియులారా మంచి సమయం. టుడే దేవుడు మనకి ఇచ్చిన మంచి రోజు అనమాట. దేవునికి స్తోత్రం. మన చాలా మంది ఇంకా న్యూ ఇయర్ అప్పుడు దాకా చూస్తాం, అప్పుడు మంచి రోజు వస్తాయని. కానీ ఇదే ప్రియులారా మంచి రోజు, దేవునికి స్తోత్రం. కాబట్టి మంచి రోజు దేవుడు అనుగ్రహించినటువంటి వందనాలు, మంచి సమయం, మంచి ఆపర్చునిటీ మన ముందు ఉంది. కాబట్టి మా ఆత్మ కణులు తెరబడినాక, ఆత్మ చెవులు తెరబడినాక మనం చూడాలి. ఆత్మ కణులు మన తలెత్తి చూడుతున్నప్పుడు అర్థమైపోతాయి, ఆపర్చునిటీస్ మనకు ఉంది. కానీ
కన్ను తెరబడలేని, ఆత్మ కన్నులు తెరబడలేని స్థాయిలో ఉండే అంత మూయబడినట్టు మనకు అనిపిస్తుంది అనమాట. అంత డోర్స్ అంతా కూడా మూయబడినట్టు అనిపిస్తాయి. కానీ పరిశుద్ధాత్మతో కలిసి బ్రతుకున్నప్పుడు, పునరుద్ధాన శక్తి మన నుండి ప్రవహించినప్పుడు, జీవగ్రంథాలు మన నుండి ప్రవహించినప్పుడు మనకు అర్థమైపోతాయి, దారిలో ఓపెన్ అవుతుంది. సాతాన్ దారిలో ఆపలేదు పరిగారు. యేసుక్రీస్తు సమాధి నుండి తిరిగి లేచాం. యేసుక్రీస్తును సాతాను తిరిగి లేవకుండా ఆపలేదు అనమాట. ఆపకపోయాం అంటే సాతాన్ ఫెయిల్ అయిపోయింది. హల్లెలూయా. అంటే దానికి ముందే యేసుక్రీస్తు శిలువబడడం ద్వారా సాతాన్ని ఓడి చేశారు. కాబట్టి సాతాన్ని ఎలా ఆపుతాడు? కాబట్టి ప్రియులారా, సాతాన్ని ఓడిపోయిన స్థాయిలోనే ఇప్పుడు ఉన్నాం, నిరాయుధులుగా ఉన్నామన్నమాట. కాబట్టి సాతాన్ని ఓడిపోయిన స్థాయిలో ఉన్నాం. కాబట్టి మీ మనసులో ఎలా ఉన్నారేమో సాతాన్. కాబట్టి యేసుక్రీస్తు జయించిన స్థాయిలో ఉన్నాం. కాబట్టి జయించిన క్రీస్తును కలిగిన మనం, కాబట్టి జయించిన క్రీస్తు ఎక్కువ పని చేస్తున్నారు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు ఎక్కువ కార్యాలు చేస్తున్నాడు, సాతాన్ కాదు. కాబట్టి సాతాన్ని చేసి మనం హైలైట్ చేయడానికి వీల్లేదు, పాపాన్ని హైలైట్ చేయడానికి వీల్లేదు. పరిష్కారం అని యేసుక్రీస్తు గురించి మనం చెప్పాలి. పాపానికి పరిష్కారం యేసుక్రీస్తు రక్తం, యేసుక్రీస్తు రక్తం. పాపం ఎక్కువ చూస్తున్న వారు ఉండే యేసుక్రీస్తు కలువరి శిలువలో ప్రాణపడి యేసుక్రీస్తు గురించి మనం ఎక్కువ ప్రకటించాలి. ఇప్పుడు పాపానికి పరిష్కారం యేసు రక్తం అనమాట, యేసు రక్తం అనమాట. దేవునికి స్తోత్రం. షార్ట్ కట్ లేదనమాట. యేసుక్రీస్తు రక్తం ద్వారానే పాపానికి మందు పరిష్కారం, పాపక్షమానం, వేరే షార్ట్ కట్ లేదు. కాబట్టి పాపం ఎక్కువ చూస్తున్నామంటే దానికి అర్థం యేసుక్రీస్తుని ఇంకెక్కువ ప్రకటించాలి, క్రీస్తుని ఎక్కువ హైలైట్ చేయాలి. కలువరి శిలువలో వేలాడిన మరణించిన యేసుక్రీస్తును ప్రకటించేవారు లేదు అంటే ప్రజలకు అది అర్థం కాదనమాట. ప్రకటించేవారు లేదు అంటే క్రీస్తు గురించి లేకుండా వారు ప్రభువును నమ్మలేని వారు పాపక్షమానం పొందలేదు. కాబట్టి ఇప్పుడు ఈ కాలంలో పరిశుద్ధాత్మతో నింపబడి మనం అధికంగా క్రీస్తుని ప్రకటించాలి. మీ వంతు మీరు అధికంగా, నేను మా వంతు అందరూ అధికంగా ప్రకటించాలి. దానికి లెక్క రివార్డు దేవుడు ఇస్తాడనమాట. హల్లెలూయా. కాబట్టి వారు ఎక్కువ చెప్పారు, వీరు ఎక్కువ చెప్పారని చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే అన్ని వీడియోలో చూపడం లేదు. ఇప్పుడే తెలియకుండా ఉన్న ఎన్నో విషయాలు జరుగుతాయి. కాబట్టి తండ్రి అయిన కనులు, జీవగల దేవుని యొక్క కనులు, రహస్యంగా చూస్తున్న తండ్రి అందు కూడా చూస్తున్నాం అనమాట దేవునికి. కాబట్టి మేము బాధపడాల్సిన అవసరం లేదు. నేను చెప్తున్నప్పుడు ఎవరు రికార్డ్ చేయడం లేదు, దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదు. కొందరు రికార్డ్ చేసుకొని బయట చూపిస్తున్నారు, కొందరేమో. కాబట్టి కానీ తండ్రికి అన్ని తెలుసు, జీవగల దేవునికి అన్ని ఎరిగిన దేవుడు. కాబట్టి బాధపడాల్సిన అవసరం లేదు. మీడియాలో ఎక్కువ వస్తున్న వారికి జీవగల దేవుడు ఎక్కువ రివార్డు ఇస్తాడు. రహస్యంగా సువార్త పడిస్తున్న నాకు రివార్డు రాదు అని బాధపడాల్సిన అవసరం లేదు. తండ్రి చూస్తున్న దేవుడు న్యాయంగా నీతిగా తన రివార్డు ఉంది అనమాట. రివార్డు కాబట్టి క్రిస్తుని గురించి ప్రకటిస్తున్న వారికి రివార్డు ఇంక్రీస్ అవుతాయి అనమాట. మేలు ఇంక్రీస్ అవుతాయి. పరలోకంలో ఎక్కువ మేలు, భూమిలో కూడా దీవెన బెట్టాలి. భూమిలో ప్రత్యేకంగా యేసుక్రీస్తు కొరకు నిలబెడుతున్న వారికి దేవదూతలు, బలమైన దేవదూతలు కాపుదల తప్పకుండా జీవగల దేవుడు అనుగ్రహిస్తాడు. వారి లోపల ఉన్నప్పుడు కానీ బయట వెళ్తున్నప్పుడు జీవగల దేవదూతలు కాపుదల ఉంది అనమాట. ఆల్రెడీ మనకు ఉన్న కాబట్టి దేవునికి స్తోత్రం. అందుకొరకు ప్రియులకు కొంచెం జాగ్రత్త ఉండాలి. నెగటివ్ మాటలు, అవిశ్వాస మాటలు, దూషణ మాటలు చెప్పవద్దు. దేవుడు చూస్తున్నారు, దయ్యాలు కూడా చూస్తున్నాం అనమాట. అంటే నెగటివ్ మాటలు పలుకోవద్దు. సాతానుకు మనం ఆపర్చునిటీ ఇవ్వకుండా ఉండాలి అంటే నెగటివ్ మాటలు పలుకోవద్దు, అవిశ్వాస మాటలు పలుకోవద్దు, భయపడిచ్చే మాటలు, దూషణ మాటలు సనగడవద్దు. దానివల్ల సాతాను పని ఇంక్రీస్ అవుతాయి. కాబట్టి సాతాను పని తగ్గిపోతే ఎప్పుడు మనం దేవుని స్తుతించినప్పుడు, యేసుక్రీస్తు గురించి చెప్పినప్పుడు, మన యేసుక్రీస్తు గురించే చెప్తున్న వారి ఉండే సాతానుకు చోటు లేకుండా అయిపోతాయి అనమాట మీ లైఫ్ లో. ఇప్పుడు ఇది ప్రియులారా మనం గమనించాలి. దేవునికి స్తోత్రం. ఇంకా మన క్రీస్తు గురించి ప్రకటించినప్పుడు, వాగ్దానాలు మనం పలుకుతున్నప్పుడు బలంగా దేవదూతలు, పరిశుద్ధాత్మదేవుడు చాలా బలంగా పనిచేస్తాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మదేవుడు చాలా బలంగా పనిచేస్తాడు. మన విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు, విశ్వాసంతో జీవగల దేవుడి మాటలు ప్రకటించినప్పుడు పరిశుద్ధాత్మదేవుడు చాలా బలంగా పనిచేస్తాడు. కాబట్టి ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ మా ప్రేమ గల తండ్రి, దేవా మీరు వాక్యం తండ్రి మాట్లాడిన మీ మాటలను బట్టి వందనాలు. వాకించి మళ్ళీ మార్చమతండి. క్రీస్తుని కలిగి ఉండడానికి ఎంతో గొప్ప ధన్యత నీకు రేపు పరిశుద్ధాత్మదేవ మీరు అనుగ్రహిస్తున్నట్టు ప్రత్యేకం సుధిస్తున్నాము. నూతన నిబంధనలోనికి, నిత్య నిబంధనలోనికి ప్రభావ మమ్మల్ని తీసుకుని వచ్చిన యేసయ్య మీ ప్రేమని బట్టి మేమందరం ఆరాధిస్తున్నాం. దేవా మేము అది జ్ఞాపకం చేస్తున్నాం. కలువరి సేవలు అవును తండ్రి, మీరు మా కొరకు ప్రాణం పెట్టారు, నా కొరకే, మా అందరి కొరకే దేవా సుధిస్తున్నాం తండ్రి. ఈ సత్యం అది మేము మాత్రం కాదు, మా రాష్ట్రం, దేశం, ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు గ్రహించినట్టు, ఎవరైతే గ్రహించలేదో వారందరూ గ్రహించినట్టు ఆత్మకన్నులు యేసయ్య మీరు తరుమని మేమందరం ప్రార్థన చేస్తున్నాం. ఈ ప్రేమ గొప్పది, వారి శత్రువులను ప్రేమించే ప్రేమ తండ్రి.
దేవా స్తోత్రం స్తోత్రం తండ్రి. మమ్మల్ని ప్రేమించిన దేవా మీకు ఆరాధన తండ్రి. పాపలను ప్రేమించే మా యేసే మీకు ఆరాధన. ప్రతి ఒక్కరును యేసే మీరు ప్రేమిస్తున్నట్టు స్తోత్రం తండ్రి. దేవా ఈ సత్యం అందరూ గ్రహించినట్టు పరిశుద్ధాత్మ దేవా సహాయం చేయబోతండి. వందనాలు తండ్రి. దాని కొరకు మమ్మల్ని కూడా మీరు ఎన్నుకున్నట్టు వందనాలు. మీ ప్రేమ సువార్త తండ్రి మేము ప్రేరించినట్టు బలమైన అభిషేకంతో ఈ మీటింగ్ లో పాల్గొందని అందరినీ ఇప్పుడే అభిషేకంతో నింపబోతండి. మీ ప్రేమ సువార్త, మీ జయ సువార్త, మీ సమాధాన సువార్త తండ్రి ఆమె ధైర్యవంతంగా శక్తివంతంగా పరిశుద్ధాత్మ నింపబడి అధేయంగా తండ్రి స్వతం అనేకులతో చెప్పి అనేకులను తండ్రి మరణం నుండి జీవనంలోనికి, చీకటి నుండి వెలుగులోనికి, సాతాన్ నుండి జీవంగా దేవుని చేతుల్లోనికి నడిపించినట్టు వాడుకోమని ప్రార్థనిస్తాం. మమ్మల్ని వాడుతున్నట్టు వందనాలు తండ్రి. ఓహి డాబా కరవిన సూర్య కోడబిడే అల్గవిన దేవ బలమైన అభిషేకత కుమరేసు తండ్రి. పరిశుద్ధాత్మ కుమరేస్తుందండి. అనేకులను ప్రభు లేవనెత్తబోతుంది. సువార్థిను ప్రార్థన వీరును ఆత్మలో సత్యములు ఆరాధన చేసిన వారు పోలీసు అభిషేకించి లేవనెత్తమ్మ తండ్రి. దానికి వ్యతిరేకమైన అపవాది ఆలోచన యేసు బ్రేక్ అయిపోయిన లేమైపోయిన దినేమో జీస్ పరిశుద్ధాత్మదేవ యేసు కృష్ణ సమాధుడి తిరుగులేసిన గొప్ప దేవ మీరు గొప్పగా తన మా రాష్ట్రం దేశంలో ప్రజల్లో అందరూ ప్రభు మీరు ఆమె శక్తిబద్ధంగా ఎల్లప్పుడూ దేవ మీరు బలమైన కార్యాలు దేవ మీరు చేస్తున్నట్టు మేము ఆరాధిస్తున్నాం తండ్రి. మధ్య దేవోదులు ఏ శోభంలో పని చేస్తున్నట్టు దేవ మేము ఆరాధిస్తున్నాం, సుధిస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ ఫాదర్. ఇప్పుడు దాకా తండ్రి మమ్మల్ని జయంతో నడిపించినట్టు వందనాలు తండ్రి. శిలువ మరణం ద్వారా మీరు మాకు అనుగ్రహించిన నిత్య జయాన్ని బట్టి సుధిస్తున్నాం తండ్రి. వందనాలు చేసిన ప్రభావ మీరు మాకు అండగా తోడుగా ఉన్నటువంటి సుధిస్తున్నాం తండ్రి. అడ్డుగొడ్డలు తొలగించినటువంటి వందనాలు తండ్రి. పరిశుద్ధాత్మ దేవ నూతన దారులు మీరు తెరచినటువంటి దేవ మిమ్మల్ని ఆరాధిస్తున్నాం తండ్రి. హల్లెలూయా దేవ మీకు వందనాలు తండ్రి. తండ్రి ప్రభునందు ఎల్లప్పుడు ఆనందించుకొని ప్రతి కృప కుమ్మరించుము తండ్రి. అనేకలను విడిపించండు. మమ్మల్ని అందరిని వాడుతున్నట్టు వందనాలు. ఇంకా కూడా ఆమె బలంగా ప్రభు వాడుకోమని ప్రార్థనిస్తాం. ఇప్పుడు వేసిన వారందరినీ దీవిస్తున్నాం, రక్తంగా దభిస్తున్నాం. అలాగే మీ రాకల్లో ఎత్తపడిన గుంబెలు ఉండే కృప తండ్రి మాకు దయచేయము. త్వరగా వస్తామని చెప్పిన మీ వాగ్దానాన్ని బట్టి సుధీస్తున్నాం తండ్రి. రక్తంగా దభిస్తున్నాం. మహిమ ఘనత మీకు అభయిస్తున్నాం. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్. యేసయ్య మీకు ఆరాధన.